దిస్ ఇస్ ఆరోస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి హెల్దీగా ఉండేటువంటి లడ్డూని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. తప్పకుండా ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఎంతో రుచికరమైనటువంటి హెల్దీ అయినటువంటి లడ్డూని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూసారుగా, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తేనే నోరూరిపోతుంది కదూ. తినేయాలనిపిస్తే వెంటనే వీడియో పూర్తిగా చూసేసి ప్రిపేర్ చేసుకోండి. ఇది ఎలాగో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు సూజీ తీసుకోండి. మనం 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. అదే కప్పు కొలతతో గోధుమ పిండిని తీసుకోండి. ఇలా 1 కప్పు వీట్ ఫ్లోర్ని కూడా మనం తీసుకోవాలి. ఇలా రెండింటిని మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇవి చాలా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కాస్త చిటికెడంతా ఉప్పుని మీరు వేసుకోండి. ఎక్కువగా వేసుకోవద్దు. జస్ట్ నేను అలా టేస్ట్ కోసం మాత్రమే వేసాను. ఇది వేసుకోకున్నా పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను 1/2 కేజీ క్యారెట్స్ని తీసుకున్నాను. ఇలా 1/2 కేజీ క్యారెట్ని తీసుకొని చక్కగా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా కట్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకోవాలి. మనం మిక్సీలో వేసుకునేటప్పుడు మాత్రం వాటర్ని మాత్రం ఎక్కువగా యాడ్ చేయకండి. మనకు చక్కటి పేస్ట్లా రావడానికి సరిపడా వేసుకోండి. వీలైనంత తక్కువగా వాటర్ని యాడ్ చేయండి. అలా తక్కువగానే వాటర్ని యాడ్ చేసిన తర్వాత చక్కని పేస్ట్ లాగా చాలా సాఫ్ట్గా ఉండేటువంటి పేస్ట్ వచ్చేలాగా మనం ఈ క్యారెట్ పేస్ట్ని తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్న తర్వాత చూసారుగా ఎలా వచ్చిందో. ఇలా మీరు కూడా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఫ్లోర్లో మనం వేసుకోవాలి. అంతకన్నా ముందు ఇదే కప్పు కొలతతో నేను 1 కప్పు ఈ ఫ్లోర్ని నేను తీసి పక్కన పెట్టేశాను. ఈ 1 కప్పు ఫ్లోర్లో 1 కప్పు వంతుగా ఈ క్యారెట్ పేస్ట్ని నేను వేశాను. అంటే మనకు పూర్తిగా 1 కప్పు ఫ్లోర్కి 1 కప్పు క్యారెట్ అనేది మనకు పడుతుంది. ఇలా చక్కగా మనం పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ముందే చెబుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో వాటర్ని వీలైనంత తక్కువగానే యాడ్ చేసుకోండి. మీరు వాటర్కి బదులు పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇలా చక్కగా మీరు పూర్తిగా మనకు చపాతీ పిండి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా మనం దీనిని కూడా చక్కగా కలుపుకోవాలి. అంత పర్ఫెక్ట్గా మనకు ఇది కలిస్తేనే మనకు చాలా చక్కగా మనకి ఈ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనం క్యారెట్తో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డు కనుక తింటే ఇక మనం బూందీ లడ్డు తినాలనిపించదు, అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మనం రెగ్యులర్గా చపాతీ చేసుకుంటాం కదూ, అలాగే దీనిని కూడా మనం ఇలా ముద్దలాగా చేసుకోండి. రౌండ్ ముద్దలాగా చేసుకొని మనం కలుపుకున్నటువంటి పిండిలో ఎన్ని ముద్దలు అయితే అన్నిటినీ తీసుకోండి. ఇలా చక్కగా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా చక్కగా మనం లడ్డూలను ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇలా చేసుకున్న తర్వాత దీనికి మీరు ఆయిల్ని వాడకండి. ఎక్కువగా నెయ్యిని మాత్రమే వాడితే చాలా టేస్ట్ అనేది కూడా వస్తుంది. నేను నెయ్యినే వాడుతున్నాను. లేదు మీరు ఆయిల్ని కూడా వాడుకోవచ్చు. కానీ ఇలా మీరు రెగ్యులర్గా చపాతీ చేస్తారు కదా, అలాగే చపాతీ చేసేలాగానే మీరు దేనిని కూడా చపాతీ మాదిరిగానే చేయండి. మరీ సన్నగా రావాల్సిన అవసరం ఏమీ లేదు.
మీడియంగా వచ్చినా సరిపోతుంది. కానీ ఈ చపాతీ చేసుకోవడం అయిన తర్వాత దీనిని ఎక్కువసేపు మనము కాల్చుకోవాలి. ఎందుకంటే మనకు ఈ చపాతీ అంత తొందరగా ఉడకదు కాబట్టి ఎక్కువసేపు మనం ప్యాన్ మీద పెట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. మనకి చపాతీ అనేది మనం తినే చపాతీ లాగా సన్నగా రావాల్సిన పనేమీ లేదు. మనం మీడియంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీనిని చక్కగా పూర్తిగా నెయ్యిని వేసి నేను చేస్తున్నాను. నేను ఆవు నెయ్యితో చేస్తున్నాను. ఎందుకంటే చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి నేను మీకు ఆవు నెయ్యితో చేయమని ప్రిఫర్ చేస్తున్నాను. మీరు ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్‌తో అయినా పర్వాలేదు. చాలా టేస్టీగానే ఉంటుంది. ఇలా పూర్తిగా మీరు నెయ్యిని వేసేసి చక్కగా కాల్చుకోవాలి. ఇలా మనం కాల్చేటప్పుడు మినిమమ్ మనకు ఈ చపాతీ అనేది మినిమమ్ 7 మినిట్స్ వరకైనా పడుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చక్కగా దీనిని మనము వేయించుకోవాలి. చూసారుగా ఇలా మనం టర్న్ చేస్తూ పూర్తిగా చక్కగా మనకి చపాతీ అనేది చక్కగా ఉడికేలాగా మనం దీన్ని కాల్చుకోవాలి. చూసారుగా ఎలా ఉందో. ఇలా మీరు కూడా చక్కగా దీనిని వేయించుకోండి. మనం రెగ్యులర్‌గా చేసే చపాతీ కంటే ఎక్కువ సమయమే దీనికి పడుతుంది. కాబట్టి మనం నెమ్మదిగా, నిదానంగా చేసుకోండి. ఇక మనకు ఈ చపాతీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా మీకు వచ్చే వరకు కూడా మీరు చేసుకోండి. ఇలా అయిన తర్వాత దీనిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీలో వేసుకొని పూర్తిగా మనము ఎన్ని అయితే చపాతీలు చేసుకున్నామో అన్ని చపాతీలన్నింటినీ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని పూర్తిగా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిని మొత్తం చక్కని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరి మనకు పౌడర్‌లా మాత్రం రాదు. ఇలా మనకు కాస్త క్రిస్పీగానే వస్తుంది. ఇలా ఉంటేనే మనకు లడ్డు అనేది చక్కని టేస్టీలో వస్తుంది. చూస్తేనే మనకు మోతీచూర్ లడ్డులా అనిపిస్తుంది కదూ! మోతీచూర్ లడ్డు కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి. నేను 1 కప్పు షుగర్‌ని తీసుకున్నాను. తక్కువ షుగర్ వాడాలనుకున్నా కాబట్టి కాస్త తక్కువనే షుగర్‌ని యాడ్ చేశాను. 1 కప్ అయితే సరిపోతుంది. 1 కప్పు షుగర్ వేసి అందులో 1 కప్పు వాటర్‌ని యాడ్ చేసేసి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని నేను వాడుతున్నాను. ఆల్రెడీ మనం చపాతీ చేసుకునేటప్పుడు నెయ్యిని వాడాం కాబట్టి ఇప్పుడు కాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదు. మీరు నెయ్యిని ఎక్కువ తినేవారైతే కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకున్నా కానీ అంత చక్కని టేస్ట్ అనేది వస్తుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఫ్లేవర్ కోసం 2 యాలకులను తీసుకున్నాను. ఇక మనం మిక్సీలో వేసుకున్నటువంటి ఈ పేస్ట్‌ని పూర్తిగా ఇందులో వేసేసుకున్నాను. మనకు చక్కెర పాకం అనేది మరీ వాటర్‌లా రాకూడదు. మరీ తీగ పాకంలా కూడా రాకూడదు. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మనకు మీడియంగా ఈ పాకం అనేది వచ్చేలాగా ఉంచుకోవాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే ఈ పేస్ట్‌ని ఇందులో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ పైనే మనం ఒక 3 మినిట్స్ వరకు దీనిని మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రమే షుగర్ అనేది చక్కగా పట్టి మనకు చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కాస్త పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్. అప్పుడు మనకిది గోరువెచ్చగా అవుతుంది. మరీ చల్లారకూడదు. ఇలా మనకు గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా మీరు లడ్డూలాగా చేసుకోండి. చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోండి.
ఇంకెందుకు ఆలస్యం, మనకు లడ్డూలనేటివి ప్రిపేర్ అయిపోయాయి. చాలా చక్కగా టేస్టీగా ఉండేటువంటి లడ్డూలు. చూస్తేనే నోరూరిపోతుంటే వెంటనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ రెసిపీ, మనకు తొందరగా అవుతుంది. చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ లడ్డూలనేటివి మనకు ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే గనక వారం రోజుల పాటైనా నిలువగా ఉంటాయి. లేదు మేము కాస్త ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవాలి అనుకుంటే గనక మీరు చక్కెర పాకం, తీగ పాకం వచ్చే వరకు ఉంచి మనం దీనిని వేసుకుంటే గనక మనకి ఈ లడ్డూలనేటివి నెల రోజులు, 2 నెలలైనా సరే చక్కగా ఉంటాయి పాడవకుండా. ఇక మనం గార్నిష్ కోసం జీడిపప్పుని నేను పెట్టేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ జీడిపప్పులని ఆవు నెయ్యిలో అయినా సరే వేయించుకొని వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చి జీడిపప్పును వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని వలన మేము పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. కాబట్టి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. మా వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ లడ్డు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. చూసారుగా చాలా చాలా సాఫ్ట్‌గా మనకు వచ్చేసింది. మోతీచూర్ లడ్డులాగా అనిపిస్తుంది. దానికంటే కూడా టేస్టీగా ఉండేటువంటి